హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన స్పెషల్ గుత్తి వంకాయ. చూడగానే నోరూరిస్తుంది, తినగానే అమోఘం అనిపిస్తుంది ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఈ గుత్తి వంకాయ మసాలా రైస్లోకే కాదండి, చపాతీ పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తిన్నవారు ఎవరైనా ఆహా అనాల్సిందే. ఇక మొదలెడదామా? ముందుగా అరకిలో గుత్తి వంకాయలు ముక్కలుగా కోసుకొని ఉప్పు నీటిలో వేసుకుందాం. ఇందులోకి కావాల్సినవి ఒకసారి చూద్దాం. తాలింపు గింజలు, పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల చింతపండు గుజ్జు, పచ్చి కొబ్బరి, గుప్పెడు శనగగుళ్ళు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 20 గ్రాముల తెల్ల నువ్వులు, చిటికెడు ఇంగువ, 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 10 పచ్చిమిర్చి లేదా కరివేపాకు. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకుని శనగగుళ్ళు వేపుకోవాలి. శనగగుళ్ళు దోరగా వేగాక కొబ్బరి కూడా వేసుకొని రంగు మారే వరకు వేపుకోవాలి. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకుని దోరగా వేయించి మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుని మెత్తగా మసాలాని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాని కోసుకున్న వంకాయల్లో ఇలా పెట్టుకుందాం. ఏదైనా సరే ఈ గుత్తి వంకాయ మసాలా తర్వాతేనండి. ఈ మసాలా అన్నంలో కలుపుకొని గుత్తి వంకాయ నంచుకొని తింటుంటే అబ్బా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె వేసుకుందాం. నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేసుకుందాం. అలానే 1 స్పూన్ పసుపు,
చిటికెడు ఇంగువ వేసుకుని కలుపుకుందాం. అలానే 2 రెబ్బల కరివేపాకు వేసుకుని మసాలా పెట్టుకున్న వంకాయలు వేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మెల్లగా కలుపుకొని ఇంకో 5 నిమిషాలు అలా వదిలేద్దాం. వంకాయల లోపల ఈ మసాలా అంతా ఇంకిపోయి ముక్కలు లోపల బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 200 ml చింతపండు కలిపిన నీళ్లు పోసుకుందాం. పులుపు సరిపోతుందో లేదో చూసుకుని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకో 5 నిమిషాలు అలా వదిలేద్దాం. ఇప్పుడు మాత్రం అడుగు పట్టకుండా చూసుకోండి. ఇప్పుడు మూత తీసి నూనె ఇలా పైకి వచ్చే వరకు కలుపుకుందాం. చూసారా, మన గుత్తి వంకాయ మసాలా నోరు ఊరిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.